హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాండి. ఈరోజు వచ్చేసి మీకు క్యారెట్ హల్వా అయితే చూపించేస్తాను. నేను 4 క్యారెట్లు అయితే తురుముకొని పక్కకు పెట్టుకుంటున్నానండి. మళ్ళీ వస్తుంది. స్టవ్ మీద గిన్నె అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకుంటానండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. ఇంట్లో క్యారెట్, షుగరు, పాలు, నెయ్యి, జీడిపప్పు ఉంటే చాలండి. నేను స్టవ్ అయితే వెలిగించేసేసుకున్నాను. మనం బయట నుంచి ఏం తెచ్చి మరీ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న వరకే చేసేసుకోవచ్చండి. గిన్నె అయితే వేడెక్కేసిందండి. ఇక మనం నెయ్యి అయితే వేసుకుందాం 2 స్పూన్లు. ఈ నెయ్యి వచ్చేసి మా ఆయన ఊరి నుంచి తెచ్చాడండి, బరి నెయ్యి అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది ఊరి నెయ్యి అయితే. నేను 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని బాగా కరిగించుకుందామండి నెయ్యిని. స్మెల్ బాగా వస్తుందండి, నెయ్యి స్మెల్. ఇప్పుడు మనం వచ్చేసి జీడిపప్పు, బాదం పప్పు అయితే 2 కిస్మిస్లు అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంట్లో అవే ఉన్నాయి, అంత మట్టికి చేసుకుంటున్నాను. అయిపోయాయి అన్నమాట. యాక్చువల్లీ అవి ఫ్రై చేసుకుంటున్నాను. అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటానండి. టీ అయితే పోసుకుంటున్నానండి, తాగుతున్నదే మీకు చూపిస్తున్నాను. నాకు టీ ఉదయం సాయంత్రం కంపల్సరీ అండి. కొంచెం ఫ్రై అవ్వాలండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి, ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేసి క్యారెట్ అయితే ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట, ఒక 5 నిమిషాలు. హైలో పెట్టుకోకుండా హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. క్యారెట్ తురుమైతే నేను క్యారెట్ అయితే వేసుకుంటున్నానండి. ఆ నెయ్యిలోనే వేసుకుంటే సరిపోద్దండి. ఇంక నెయ్యి అంటే ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు నెయ్యి. బాగా ఫ్రై అయితే చేసుకుందామండి, ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని. దగ్గరుండి మరీ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మనం అది పొయ్యి మీద పెట్టేసి వేరే పనులు చేసుకున్నామంటే అది మాడిపోయిద్ది అనమాట. హల్వా అనేది మనకి బాగా రాదు, అలాగే మాడు వాసన వస్తుంది అనమాట. కొంచెం దగ్గరుండే బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. యాలుక్కాయలండి, అవి దంచుకొని పెట్టుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను అనమాట. 2 తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. స్మెల్ కోసం, టేస్ట్ కోసం.
నేను అవి దంచుతున్నానండి, అవి ఫ్రై అవుతున్నాయి, నేను అక్కడే ఉన్నాను. ఆ నెయ్యి అనేది అంతా దానికి పట్టాలని నేను అలా వదిలేసానండి ఒక నిమిషం. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నాం మళ్ళీ. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో, అంతా పచ్చివాసన పోయిందనమాట. ఇప్పుడు మనకి నెయ్యిలో బాగా ఫ్రై అయింది కాబట్టి నెయ్యి వాసన వస్తుంది బాగా, స్మెల్ అయితే. చూసారు ఇందాక ఆరెంజ్ కలర్లో ఉంది, ఇప్పుడు ఎల్లో కలర్లో వచ్చింది అనమాట. నేను ఒక గ్లాస్ షుగర్ అయితే తీసుకున్నానండి. 4 క్యారెట్లు తురుముకి ఒక గ్లాస్ షుగర్ అయితే తీసుకున్నాను. అంటే స్వీట్ ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు, తక్కువ కావాలంటే తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట, చాయిస్ అనమాట. కొంచెం మేము తక్కువే తింటాం షుగర్, అందుకే నేను ఒక గ్లాసే వేసాను, టీ గ్లాసు. ఏమో ఉన్నాయండి అందుకని తీసేస్తున్నాను. అవే షుగర్లో నలకలు ఉంటాయి కదా. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం. ఆ షుగర్ కూడా కడిగేంత వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి కొన్ని పాలు యాడ్ చేస్తున్నానండి నేను. కావాలంటే మీరు ఎక్కువ పోసుకోవచ్చు, లేకపోతే కొన్ని పోసుకోవచ్చు. నేనైతే కొన్ని యాడ్ చేశాను, ఎందుకంటే పాలు పోస్తే మా పిల్లలు తినరు కాబట్టి నేను కొన్నే వేశాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకుందామండి ఒకసారి. ఇప్పుడే తినాలనిపిస్తుంది, అంత స్మెల్ వస్తుంది అనమాట హల్వా. జీడిపప్పు యాలక్కాయల పొడి అయితే వేసేసానండి. నేను అది మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే కెమెరా కింద పడటం వల్ల అది క్లిప్ అనేది కట్ అయిపోయింది. ఆల్రెడీ వేసేసాను, నాకు చూస్తున్నారుగా మీరు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి, ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే అయిపోయింది. చూసారు ఎంత బాగా వచ్చింది హల్వా. ఇప్పుడు అది ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి, ఒక గిన్నెలోకి అయితే. ఇంత బాగా వచ్చింది చూడండి హల్వా అయితే. హల్వా చేయమనేలాగి మా పిల్లలు చేశానండి. ఇంకా గిన్నెలన్నీ తోమేయాలి, చాలా పని ఉందండి. హల్వా అయితే అయిపోయింది. ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట, ప్లేట్ మీద డెకరేషన్ లాగా వేద్దామని వేసేసానండి. చూసారు ఎలా వచ్చిందో. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి.